దావీదు కీర్తన 133 మూడో వచనం మధ్య భాగం. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చియున్నాడు. ఆశీర్వాదము, శాశ్వత జీవము, అచ్చట అనేది ఇక్కడ అని పెట్టుకోండి. యెహోవా సెలవిచ్చియున్నాడు. 1 కొరింథీ మొదటి దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం. ఒక అంశమైనా పూర్తి చేద్దామని అది చదువుదాం అనుకున్నాను. 1 కొరింథీ మొదటి దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం చివరి వచనం. ఆ వచనాన్ని మీ బైబిల్ గ్రంథాల్లో మీరు గుర్తించండి. 17వ అధ్యాయం ఆఖరు వచనం, 17 ఆఖరు. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికిని ఆశీర్వదింపబడి యుండును. అందరం కలిసి చదువుదాం ఆ మాట. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికిని ఆశీర్వదింపబడి యుండును. దీన్నే ఇంకొక స్థలములో సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనములో ఆంగ్లంలో సరిగా ఉంది. హీ యాడెత్ నో సారో టు హిస్ బ్లెస్సింగ్ అని. ఆయన ఆశీర్వాదమునకు ఆయన దుఃఖాన్ని కలపడు అని వ్రాయబడి ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆదికాండం 32వ అధ్యాయాన్ని చదువుదాం. ఆదికాండం 32, ఆదికాండం 32లో 26 లేకపోతే 29 చదువుదాం. 29 ఆఖరు భాగం. అక్కడ అతనిని ఆశీర్వదించెను. ఈ మాటల్ని మీ పేరు పెట్టుకోండి. అక్కడ మీ పేరు ఏదంటూ ఆ పేరు పెట్టండి. ఆశీర్వదించెను. ప్రత్యేకమైన కూడికలు ఈ రీతిగా ఏర్పాటు చేయటంలో అసలు ఉద్దేశం ఏమిటంటే, దేవుడు ఈ కూడికల ద్వారా మనల్ని ఆశీర్వదించాలి అని. కానీ దేవుని ఆశీర్వాదాన్ని మనం ఎలాగా పొందగలం? దేవుని ఆశీర్వాదాన్ని పొందటానికి రహస్యం ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. ఒకానొక దినమున శత్రువైన సైతానుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఒక ఎత్తైన కొండ మీదికి తీసుకెళ్ళి ఈ లోకరాజ్యముల మహిమను ఆయనకు చూపించి, నీవు నాకు సాగిలపడి నమస్కరించినట్లయితే ఈ లోకరాజ్యములన్నీ నీకు ఇస్తాను అని మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనంలో వాడు సెలవిచ్చాడు. దాని అర్థం ఏమిటంటే, సైతానుడు కూడా మనుషులను ఆశీర్వదించగలడు. అందువల్ల ఈ లోకములో పరమ దుర్మార్గులు ఉన్నారు. కానీ వాళ్ళు శారీర రీతిగా ఎంతో ఆశీర్వదింపబడిన వారుగా ఉన్నారు. కొన్ని రాజ్యాలు ఉన్నాయి, దేవుణ్ణి వాళ్ళు లెక్క చేయరు. అవి కమ్యూనిస్టు రాజ్యాలు అయినప్పటికీ వారు ఎంతో ఆశీర్వాదాన్ని పొందినట్లు మనకు కనబడుతుంది. దాని అర్థం ఏమిటంటే, సైతానుడు మనుషులను ఆశీర్వదించగలడు, కానీ వాని ఆశీర్వాదములో దుఃఖం అనేది ఉంటుంది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆశీర్వదించినట్లయితే ఆయన ఇచ్చే ఆశీర్వాదములో దుఃఖం అనేది ఉండదు అని అర్థం. దేవుని మినహాయించి, శత్రువైన సైతానుని మినహాయించి ఇక ఎవరు మనల్ని ఆశీర్వదించగలరు? మనిషి ఆశీర్వదించగలడు, కానీ మనిషి ఆశీర్వాదము అది నిత్యమైనది కాదు. కారణం, మనిషి నిత్యమైన వాడు కాడు. దేవుడొక్కడే నిత్యమైన వాడు. ఆయన ఇట్లా అన్నాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 4వ వచనం, నేను మొదటివాడను కడపటివాడను. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం, నేను మొదటివాడను కడపటివాడను, నాకు వేరుగా ఏ దేవుడు లేడు అన్నాడు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 12వ వచనంలో మళ్ళీ ఆయన ఇట్లా అన్నాడు, నేను మొదటివాడను కడపటివాడను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, నేను అల్ఫయు ఒమేఘయు. 22వ అధ్యాయంలో నేను అల్ఫయు ఒమేఘయు, ఆది అంతము, మొదటివాడను కడపటివాడను. అంటే నిత్యమైన దేవుడు మన ప్రభు. కాబట్టి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు నిత్యమైనవి. అందువల్ల మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయం చివరి వచనంలో
యెహోవా ఆశీర్వదించిన ఎడల అది ఎనటెనటికి ఆశీర్వదింపబడి ఉండును. ఒకవేళ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగినాను అనుకోండి, ఎంతమందికి ఈ కూడికలో దేవుని ఆశీర్వాదం కావాలి అంటే మీరందరూ చెయ్యెత్తుతారు. కానీ రెండవ ప్రశ్న, ఆశీర్వాద రహస్యమేమిటి? అందువల్ల ఒక మనిషిని మనం ఈ కూడికలోనికి ఆహ్వానిస్తాం. ఆయన పేరు యాకోబు అని. యాకోబు ఫలాని స్థలములో దేవుని వలన ఆశీర్వదింపబడెను. కాబట్టి ఆయన్ని అడుగుదాం, యాకోబు గారు మీరు దేవుని వలన ఆశీర్వదింపబడ్డారు కదా, రహస్యం ఏమిటండి అని అడుగుదాం. ఆయన ఇచ్చే జవాబు ఏమిటో తెలుసుకుందాం. ప్రార్థన చేద్దాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించుచున్న జీవము కలిగిన పరలోకపు తండ్రి, మీరు ఆశీర్వదించిన ఎడల అది ఎనటెనటికి ఆశీర్వదింపబడి ఉండును. అసలు ఈ ప్రత్యేకమైన కూడికల ఉద్దేశమే అది. మేము మీ వలన ఆశీర్వాదాన్ని పొందాలి అని, మా ద్వారా మీకు మహిమ రావాలి అని, ఈ ఉద్దేశాలని బట్టి మీకు స్తోత్రములు. మేము మీ వలన ఆశీర్వాదాన్ని పొందాలి అంటే రహస్యం ఏమిటి? అందువల్ల ఈ మధ్యాహ్న సమయాన యాకోబును మా కూడికలోనికి మేము ఆహ్వానిస్తూ ఆయనకు ఈ ప్రశ్న వేస్తూ ఉన్నాం. ఆయన ద్వారా మేము జవాబులను పొందెదముగాక. వచ్చిన ప్రియులందరినీ ఒక ప్రత్యేక విధానములో దర్శించి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని మీ ప్రశస్త రక్తపు ప్రోక్షణ కిందికి మమ్మల్ని తెచ్చుకుంటూ యేసు ప్రభువు పేరట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఆదికాండం 32వ అధ్యాయం. ఈ అధ్యాయంలోని విషయాలు మనకు అర్థం కావాలి అంటే ముందున్న అధ్యాయాలలో ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి. ఇస్సాకుకు 2 కుమారులు, అమడలు, ఏశావు, యాకోబు అని. ఈ యాకోబు అనే వ్యక్తి వృద్ధాప్యములో కళ్ళు చెడిపోయిన తండ్రిని మోసం చేసి ఆయన యొద్ద ఆశీర్వాదాన్ని పొందాడు. అది ఎరిగిన వాళ్ళన్న ఏశావు చాలా మండిపడి యాకోబును చంపాలి అనుకున్నాడు. అప్పుడు యాకోబు వాళ్ళ అన్న యొక్క భయానికి ఇంట్లో నుంచి పరారై వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇట్లా ఊహించండి, యాకోబు మన ఇంటి ప్రక్కన ఉండేవాడు అని కాసేపు అనుకోండి, వేటపాలెం వాళ్ళు కూడా. అప్పుడు యాకోబు పరిగెడుతూ వెళ్తూ ఉన్నాడు. మన కళ్ళతో చూసాం ఆయన పరిగెత్తేది. ఆయన చేతిలో ఒక పెట్టె లేదు, ఒక సూట్ కేసు లేదు, ఒక బ్రీఫ్ కేసు లేదు, ఒక సంచి లేదు. ఖాళీ చేతులతో ఆయన పరారవుతూ ఉన్నాడు. మనం చూచాం, ఈయన మన యాకోబు ఏమిటి ఇట్లా పరారవుతూ ఉన్నాడే అని. అట్లా పరారైన ఈ యాకోబు హారాన్ అనే రాష్ట్రంలో చేరాడు. అక్కడ పద్దనరాం అని ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో యాకోబుకు మేనమామ ఉండేవాడు. ఆయన పేరు లాబాను. యాకోబు లాబాను దగ్గరికి వెళ్ళి తన తెలివితేటలంతా ఉపయోగించి 2 భార్యలను సంపాదించాడు. 11 మంది పిల్లలు ఆయనకు కలిగారు. బెంజమిన్ ఒక్కడు మాత్రమే పద్దనరాములో జన్మించలేదు. మిగిలిన 11 మంది పద్దనరాములోనే జన్మించినారు. ఆయనకు దాసులు, దాసీలు, ఆయనకు మందలు విస్తారమైపోయాయి. ఇంకొక విధంగా చెప్పాలి అంటే మన యాకోబు పెద్ద షావుకారు. ఇప్పుడు ఆ షావుకారు అయిన యాకోబు పద్దనరాములో ఉన్నాడు. మనమంతా కలిసి ఈ సాయంకాల సమయాన పద్దనరాముకు పిక్నిక్ వెళ్దాం. బాలసుందరరావు గారిని అడుగుదాం, అయ్యగారు మీ దగ్గర 2 కార్లు ఉన్నాయి, ఇంకొక కారును కూడా అరేంజ్ చేయండి, మేమంతా కలిసి పద్దనరాము వెళ్ళాలి అని. ఆయన అరేంజ్ చేశారు. మనమంతా పద్దనరాం పిక్నిక్కి వెళ్ళాం. అంతలోపల వేటపాలెంలోని ఒక సహోదరి అడుగో మన యాకోబు అన్నది. ఇంకొక బ్రదర్ అన్నాడు కదా, అవును ఈయన మన యాకోబే, మన ఇంటి దగ్గర నుంచి పరిగెత్తేప్పుడు నేను చూశాను, ఒక పెట్టె లేదు, సూట్ కేసు లేదు, బ్రీఫ్ కేసు లేదు అని ఆయన అన్నాడు. మళ్ళీ ఇంకొక సిస్టర్ అన్నారు కదా, దేవుడు ఎంత మంచివాడు, ఈ యాకోబుని ఎంత ఆశీర్వదించినాడు అని వేటపాలెం సహోదరి అన్నది. అప్పుడు ఆ బండిలోనే, ఆ కారులోనే దేవుడు కూడా వచ్చినాడు అనుకోండి. మనలందరినీ ప్రేమించిన వాడు కాబట్టి ఆ మాట విని, ఓ వేటపాలెం సహోదరి, నేను ఇంకా యాకోబును ఆశీర్వదించలేదు, ఆయన 32వ అధ్యాయానికి రావాలి, అందువల్ల అది తప్పు అని చెబుతాడు. ఈ యాకోబు ఇట్లా ఆస్తిపాస్తులతో వృద్ధి కావడంలో వాళ్ళ ఇంట్లోనే ఎంతో తొందరలు ప్రారంభమైనాయి. భావమర్దుల కడుపులో నొప్పి. వీడు ఖాళీ చేతులతో వచ్చి మా నాన్నగారి కంటే షావుకారైనాడు అని ఆ మనిషి మీద
గోడ అడ్డం వస్తే చాలు విరోధంగా మాట్లాడుకునేవాళ్ళు. వాళ్ళ మామకు కూడా అసూయ కలిగింది. కాబట్టి ఈ అసూయ రోగం, ఈ అసూయ క్యాన్సర్ అనేది ఇప్పుడు వచ్చింది కాదు, ఇది ఎప్పుడో పురాతన కాలం నుంచి ఈ అసూయ రోగం ప్రాకిపోయింది. ఎక్కడో అట్లా కూర్చొని ఆలోచించండి, మీకు ఈ రోగం ఉందో లేదో. ప్రతి ఒక్కరికి ఈ రోగం ఉంది. ఏం రోగం? అసూయ క్యాన్సర్ రోగం. అప్పుడు దేవుడు యాకోబును దర్శించి, అబ్బాయి నువ్వు 20 సంవత్సరాలు ఇక్కడ ఉండిపోయావు, ఇంకా మీ నాన్నగారి ఊరికి వెళ్ళు అన్నాడు. అట్లానే యాకోబు వాళ్ళ నాన్నగారు ఊరికి ప్రయాణం అయ్యాడు. ఆయన నాకెట్లా కనపడుతున్నాడంటే, ఇప్పుడు ఖాళీ చేతులు లేవు ఆయనకు, చేతుల నిండా ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఒక పెద్ద సర్కస్ మేనేజర్ మాదిరి ఉన్నాడు. పశువులు, మందలు, దాసులు, దాసురాండ్రు, 2 భార్యలు, 11 మంది పిల్లలు, పాటలు పాడుతూ ఉన్నారు మహిమావతార అని. మేము ఖాళీ చేతులతో వచ్చా దేవా, నా చేతులన్నీ నింపినావు, మీకు వందనాలు, హల్లెలూయా అని పాడుతూ వాళ్ళ నాన్న ఊరికి బయలుదేరాడు. మార్గ మధ్యంలో ఉన్నట్లుండి ఈయన మనుషులే పరిగెడుతూ వచ్చి, యాకోబు గారు డేంజర్ ఉందండి మనకని. ఏమిటి ఆ డేంజర్ అన్నాడు. మీ అన్నగారు 400 మందితో వస్తున్నాడు అన్నాడు. అని లోపల హల్లెలూయా అట్నే ఆగిపోయింది. ఈయన బ్లడ్ ప్రెషర్ అంతా 7 అంతలు ఎక్కిపోయింది. అది రాత్రి జాము, ఇంకా పాటలు లేవు, ఆనందం లేదు, మాటలు లేవు. వాడు 400 మందితో వస్తున్నాడు, అందరినీ చంపేస్తాడు అని భయపడ్డాడు. భయపడి ఒకవేళ వాడు మా మీద పడితే కొంతమంది అయినా మేము తప్పించుకోవచ్చు అని, మీరు కొంతమంది ఇటెళ్ళండి అన్నాడు. ఇంకా కొంతమంది మీరు ఇటెళ్ళండి అన్నాడు. ఇంకా కొంతమంది ఇటెళ్ళమన్నాడు. మళ్ళీ ఆయన ప్రేమించిన రాహేలమ్మను మాత్రం దగ్గర ఉంచుకోవాలనుకున్నాడు. మళ్ళీ భయపడ్డాడు, ఈమెను కూడా చంపుతాడేమో రాహేలు నువ్వు కూడా వెళ్ళిపో అన్నాడు. ఆమె వెళ్ళిపోయింది. ఒక్కడే ఒకడు మిగిలిపోయినాడు. ఇంకెవ్వరూ లేరు ఆయన దగ్గర. భార్యలు లేరు, పిల్లలు లేరు, పశువులు లేరు, స్నేహితులు లేరు, పని మనుషులు లేరు, ఎవ్వరూ లేరు. అది మధ్యరాత్రి. ఆ మధ్యరాత్రిలో పరలోకం నుంచి ఒక పురుషుడు క్రిందికి దిగి వచ్చినాడు. ఆయన మామూలు మనిషి కాదు, ఆయనే మహిమరాజు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన్ని సంధించినాడు. యాకోబు, నీ కలిగిన ఆస్తిపాస్తులతో నువ్వు ఎంతో సంపాదించావు, భార్య బిడ్డలతో నీ యొక్క జీవితం ఎట్లా ఉంది అంటే ఈ మధ్యరాత్రిలాగా ఉంది. ఇక కాసేపట్లో నీ ప్రాణానికి, నీ గుంపుకు ఏమవుతుందో తెలియదు. నీ గుండె చూడు, నీ బ్లడ్ ప్రెషర్ చూడు ఎంత కొట్టుకుంటుందో అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అట్లానే కొన్ని పర్యాయాలు దేవుడు మనుషులతో మాట్లాడుతూ ఉంటాడు. ఏమని? నీ కలిగిన ఆస్తిపాస్తులతో, నీకెంతో భూములున్నాయి, ఎంతో డబ్బు ఉంది, ఎంతో పరివారం ఉంది, నీ జీవితం ఈ మధ్యరాత్రి, ఓ నా కుమార్తె, ఓ నా కుమారుడా అని దేవుడు చెబుతాడు. ఇంకా పాఠంలోనికి వద్దాం. మరి యాకోబు నువ్వు ఎట్లా ఆశీర్వదింపబడితివి? అప్పుడు యాకోబు అంటాడు, బ్రదర్, నేను ఒంటరిగా ఉంటిని, దేవుడు నన్ను సంధించెను, నన్ను ఆశీర్వదించెను. అది మొదటి రహస్యం. దాని గురించి నేను మొదటి రాత్రి మీకు కొంచెం క్లుప్తంగా చెప్పాను, ఇప్పుడు వివరంగా చెప్తాను. మనం ఆశీర్వాదాన్ని పొందాలి అంటే ఆశీర్వదింపబడే స్థలం ఏదంటే, ఎక్కడైతే మనము దేవుని సన్నిధిలో ఒంటరిగా సమయము గడుపుదేమో ఆ స్థలము దేవుడు మనల్ని ఆశీర్వదించే స్థలం. మత్తయి 6:6. దానికంటే ముందు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, సంఘములో ప్రార్థనలు ఉంటాయి, అవి మంచివి. కుటుంబ ప్రార్థనలు కూడా ఉంటాయి, అవి కూడా మంచివే. కానీ సంఘ ప్రార్థనలకు, కుటుంబ ప్రార్థనలకు అంటే ఫౌండేషన్ ఏదంటే మత్తయి సువార్త 6:6. నీ గదిలోనికి వెళ్ళి నువ్వు ఒంటరిగా నీ రహస్యమందున్న దేవునికి నువ్వు ప్రార్థన చేయమని వ్రాయబడి ఉంది. అంటే అర్థం ఏమిటి? మనము దేవుని సన్నిధిలో ఒంటరిగా సమయం గడిపేది నేర్చుకోవాలి. నేను మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడిగాను. ఈ దినం మీరు ఎవరైనా సరే కూడికకు రాక పూర్వం ఇక్కడికి కానీ ఉదయకాలమున కానీ దేవుని సన్నిధిలో ఒంటరిగా మీరు సమయం గడిపితిరా? అది ముఖ్యమైన ప్రశ్న. సహోదరులకు కూడా అంతే. మీరు దేవుని సన్నిధిలో ఒంటరిగా సమయం గడిపితిరా? ఆ స్థలము దేవుడు ఆశీర్వదించే స్థలం అని మనం ఎరగాలి. ఈ రహస్యము ఒక తాడులాగా ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు వ్రాయబడి ఉంది. ఉదాహరణంగా దేవుడు భూమిని ఫలించమన్నాడు, ఆదికాండం 1వ అధ్యాయం 12వ వచనం. కానీ భూమి ఫలించక పూర్వము దేవుడు 4వ వచనంలో వెలుగును చీకటిని వేరుపరిచను, అంటే వేరైనారు. అట్లానే 7వ వచనం పై జలములను కింది జలములను ఆయన వేరు చేసెను. 9వ వచనం ఎండిన నేలను సముద్రమును వేరుపరిచెను. 12వ వచనం భూమి ఫలించెను. కాబట్టి ప్రత్యేకమైన జీవితమే
ఫలభరిత జీవితం, ఆశీర్వాదాన్ని పొందే జీవితం. ఆదికాండం 13వ అధ్యాయం 14వ వచనం. అబ్రహాము లోతు నుండి వేరాయను. ఎప్పుడు అబ్రహాము దేవుని సన్నిధిలో ఒంటరిగా నిలబడనో దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చి, అబ్రహాం నువ్వు తూర్పున చూడు, పడమర చూడు, ఉత్తరము దక్షిణము చూడు, నువ్వు చూచే అన్ని నేను నీకు ఇవ్వగోరుచున్నాను అని ఆయన్ని ఆశీర్వదించాను. అట్లానే ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం. యోసేపు ఫలించేడు కొమ్మాట, ఆశీర్వదింపబడిన వాడు. ఆ కొమ్మ గోడ దాటి అవతలికి వెళ్ళిందట. అంటే అర్థం ఏమిటి? అవతల ఉండే వాళ్ళకు కూడా తెలిసిపోయింది ఈ యోసేపు అనే వ్యక్తి ఆశీర్వదింపబడిన వాడు. యోసేపు నువ్వు ఎట్లా ఆశీర్వదింపబడితివి? యోసేపు ఇచ్చే జవాబు 38వ అధ్యాయం ఆదికాండములో, దుర్మార్గులైన సహోదరుల నుండి వేరాయను. దేవుడు యోసేపును ఆశీర్వదించెను. అట్లానే గలతీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. అరేబియాలో అపొస్తలుడైన పౌలు ఒంటరిగా దేవుని సన్నిధిలో సమయం గడిపాను. దేవుడు ఆయన్ని ఆశీర్వదించి సంఘం యొక్క మర్మాలన్నింటినీ ఆయనకు తెలియచేసెను. అది ఆశీర్వదింపబడే స్థలం. అట్లానే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. పద్మస్ అనే దివిలో యోహాను అనే దైవజనుడు ఒంటరిగా దేవుని సన్నిధిలో సమయం గడిపాను. దేవుడు ఆయన్ని ఆశీర్వదించెను. అట్లానే మత్తయి సువార్తలో, మార్క్స్ వార్త 1:35. ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఉండే రోజుల్లో ఒంటరిగా అరణ్యానికి వెళ్ళి దేవుని సన్నిధిలో సమయము గడిపాను. లూకాసు వార్త 4వ అధ్యాయం 42వ వచనం. పగలు ఆయన అరణ్యమునకు వెళ్ళెను, ఒంటరిగా దేవుని సన్నిధిలో సమయము గడిపాను, దేవుడు ఆయన్ని ఆశీర్వదించెను. లూకాసు వార్త 5వ అధ్యాయం 16వ వచనం. పగలు రోగులు చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఆయన విడిచిపెట్టి అరణ్యమునకు వెళ్ళి తండ్రి సన్నిధిలో ఒంటరిగా గడిపాను, ఆయన దేవుని వలన ఆశీర్వదింపబడిన వాడు. లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం. రాత్రంతా కొండల మీద ఒంటరిగా తండ్రి సన్నిధిలో సమయము గడిపాను, దేవుడు ఆయన్ని ఆశీర్వదించాను. యాకోబును దేవుడు ఆశీర్వదించాను. యాకోబు పద్దనరాములో ఉండగా దేవునికి ఆయన సమయం ఇవ్వలేదు. దినమంతా బిజినెస్, దినమంతా పశువులు, ఇంటికి వచ్చే లోపల 2 భార్యలు, ఆ భార్యలు రోజు కొట్లాడుకోవడం, వాళ్ళని ఈయన ప్లీజ్ చేయాలి. 12-11 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళతో ఆడుకోవాలి. ఇంకా దేవునికి సమయమే లేదు మన యాకోబుకు. అందువల్ల పద్దనరాములో దేవుడు యాకోబును ఆశీర్వదించలేదు. ఇక్కడ యొబ్బోక్ అనే రేవు దగ్గర ఇప్పుడు పశువులు లేవు, మందలు లేవు, భార్యలు లేరు, పిల్లలు లేరు, ఎవ్వరూ లేరు. కాబట్టి దేవుడు ఆయన్ని ఆశీర్వదించెను. ఇది మొదటి రహస్యం, మనమంతా నేర్చుకోవాలి. ఈ కూడికలో మనం తీర్మానం చేద్దాం. ఏమని? ప్రభువా, నేను తీర్మానం ఏం చేస్తున్నానంటే ఈ దినం నుండి ఎట్లయినా సరే నేను సమయం కనుక్కొని మీ సన్నిధిలో ఒంటరిగా గడపడానికి తీర్మానించుకుంటున్నాను. అది తీర్మానం. అట్లాగిన తీర్మానిస్తే ఈ కూడికల యొక్క ఫలితం అని మనం చెప్పవచ్చు. అంటే స్నేహితులు లేరు, ఎవ్వరూ లేరు. అట్లనే భార్యాభర్తలు ఉండేవాళ్ళు, భర్తలు పనులకు వెళ్తారనుకోండి, భార్యలు ఒంటరిగా దేవుని సన్నిధిలో సమయం గడపాలి. అనవసరంగా ప్రక్కింటికి వెళ్ళి మీదేం కూర, మాదేం కూర, మీ పచ్చళ్ళు లేటి, మా పచ్చళ్ళు, ఈ మాట్లాడుకోవడము దినమంతా వ్యర్థం చేసుకోకుండా ప్రార్థన చేయాలి. లేకపోతే ఇద్దరైనా కలిసి ప్రార్థన చేయాలి. వేటపాలెం సహోదరులు చేస్తారు, నాకు తెలుసు వాళ్ళు. కాబట్టి మీరు ఒంటరిగా దేవుని సన్నిధిలో సమయం గడిపేది నేర్చుకోవాలి. యాకోబు ఇంకా ఏదైనా రహస్యం ఉందా అంటే ఆయన చెబుతాడు. అది 25వ వచనం, ఆదికాండం 32:25. ఆయన చెబుతాడు, నేను ఆయనతో పెనుగులాడి తిని, ఈయన నా తొడ గూడు తగిలేను, నేను కుంటివాణ్ణి అయిపోతుని. ఎప్పుడు కుంటివాణ్ణి అయిపోతుని ఆయన మీద ఆధారపడి తిని, ఆయన మీద ఆధారపడగా ఆయన నన్ను ఆశీర్వదించెను. మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎంత బలహీనులమో మనం ఎరగాలి, ఎంత చపల చిత్తులమో మనం ఎరగాలి, ఎంత బుద్ధిహీనులమో మనం ఎరగాలి, ఎంత లేమిడి కలిగిన వాళ్ళమో మనం ఎరగాలి. ఎరిగి ఆయనపై కనుక ఆధారపడితే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. మన బుద్ధిహీనతలో ఆయన జ్ఞానాన్ని ప్రత్యక్షపరుస్తాడు, మన యొక్క లేమిడిలో ఆయన సంపూర్ణత్వాన్ని బయలుపరుస్తాడు, మన బలహీనతలో ఆయనే మనకు బలమై ఉంటాడు. అట్లా దేవుడు మనల్ని ఆశీర్వదించును. అందువల్ల ఉదాహరణంగా అబ్రహాము జీవితం చెప్పాను. అబ్రహాముకు కుమారుని ఇస్తానన్నాడు. 99 సంవత్సరాలైన తర్వాత కూడా ఆయనకు వాగ్దాన పుత్రుడు రాలేదు. అప్పుడు ఆయన భార్యను చూచాడు, చాలా వృద్ధాప్యంలో ఉంది.
ఆమె గర్భం ధరించే ఛాన్సే లేదు. తాను చూసుకున్నాడు, ఆయనకు కూడా శరీరంలో ఎలాంటి బలము లేదు. అలాంటి సమయంలో 17వ అధ్యాయం వస్తుంది, ఆదికాండం 17. ఏమని ఉంది అక్కడ? అబ్రహాం నా పేరు ఎల్షడాయ్ అనింది. అంటే అబ్రహాం, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. నీ భార్యను చూస్తున్నావు, ఆమె ముసలిది అనుకుంటున్నావు, నిన్ను నువ్వు చూసుకుంటున్నావు, నువ్వు ముసలివాడు అనుకుంటున్నావు, నన్ను చూడు అంటున్నాడు దేవుడు. నేను సర్వశక్తి కలిగిన వాడు, అంటే ఏమీ లేని దానిలో ఏదైనా నేను తీసుకురాగలను. అప్పుడు ఇస్సాకు జన్మించను. అంటే అర్థం ఏమిటి? ఎప్పుడైతే అబ్రహాము తాను బలహీనుడను అని ఎరిగి బలవంతుడైన దేవునిపై ఆధారపడెనో అప్పుడు అబ్రహామును దేవుడు ఆశీర్వదించెను. అట్లా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇది 2వ రహస్యం. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన బలహీనతల్ని మనం ఒప్పుకోవాలి, మన బుద్ధిహీనతను మనం ఒప్పుకోవాలి, ఆయనపై ఆధారపడాలి. ఎప్పుడైతే మనం ఆయనపై ఆధారపడదామో అప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదించును. ఇక 3వది 26వ వచనం, 24వ వచనం నుండి 30వ వచనం వరకు 7 వచనాలు ఉన్నాయి. ఈ 7 వచనాలు 7 రహస్యాల్ని మనకు తెలియజేస్తాయి. తర్వాత 26వ వచనం అన్నాడు, తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్ము అన్నాడు. రాత్రంతా ప్రార్థనలు అంటాం. బైబిల్ గ్రంథంలో ఆల్ నైట్ ప్రేయరు మొట్టమొదటిసారి జరిగింది ఇక్కడే. యబ్బోక్ అనే రేవు దగ్గర యాకోబు అనే మనిషి దేవుని సన్నిధిలో రాత్రంతా సమయం గడిపినాడు. ఎంత మంచివాడు! దేవుని సన్నిధిలో ఆల్ నైట్ ప్రేయర్ చేయడం. ఆల్ నైట్ ప్రేయర్ చేసే వాళ్ళకు తెలుసు ఎంత ఆశీర్వాదకరమో. మేము కూడా చేస్తాము. ఉదయకాలమున 8:30 వరకు కూడా చేశాం. మేము రాత్రంతా చేసి ఉదయం 8:30 అయింది. అప్పుడు మాకు కలిగిన సంతోషం ఇంత అని కాదు. ఒక సహోదరుడు సడన్గా లేచి, దేవుడు నన్ను తాకినాడు, ఆయన సన్నిధి, ఆయన వెచ్చనితనం నేను ఎంతో అనుభవిస్తున్నాను అని చెప్పగలిగిన వాడు. అంటే ఏమిటంటే దేవుని సన్నిధిలో మనం సమయం ఆల్ నైట్, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడువను అన్నాడు. అంటే యాకోబు కన్నీటితో ప్రార్థించెను అని హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాలలో ఇదే విషయం అక్కడ వ్రాయబడి ఉంది. అది అసలైన ప్రార్థన. ప్రార్థన అంటే భారమును భరించుట అని అర్థం. భారమును భరించని ప్రార్థనలు అవి ప్రార్థనలే కావు, అవి గాలి మాటలు. కాబట్టి దేవుని యొద్దకు వెళ్ళువాడు దేవుడు ఉన్నాడు అని నమ్మి భారము కలిగి ఏలియా ప్రవక్త ఎట్లా ప్రార్థించెనో అట్లా ఆసక్తితో మనము ప్రార్థించాలి. తెల్లవారుచున్నది అయినా కానీ ఆయన అన్నాడు, నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను అని ప్రార్థించను. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం, ఎజ్రా కన్నీటితో ప్రార్థించెను అని వ్రాయబడి ఉంది. అపోస్తలుడైన పౌలు కన్నీటితో సేవ చేసినట్లు వ్రాయబడి ఉంది. అట్లానే కీర్తనలు 42-43లో దావీదు ఇట్లా అన్నాడు, నేను అంటే దేవుని సన్నిధిలో ఆయన కన్నీటితో ప్రార్థన చేసిన వాడు. దావీదు కీర్తన 43 లేకపోతే 42లో జ్ఞాపకం వస్తుంది, 3వ వచనం 42:3, రాత్రింపగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. అట్లా ఆయన ఏడ్చి ప్రార్థించిన వాడు. 56వ కీర్తన 8వ వచనం, 56:8, కీర్తన 8వ వచనం, నా కన్నీళ్లు నీ బుటిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడుతున్నది కదా అన్నాడు. ఆయన కన్నీటితో ప్రార్థన చేసినవాడు. యేసు ప్రభు కూడా కన్నీటితో ప్రార్థన చేసెను. అందువల్ల ప్రార్థన చేయడానికి బైబిల్లో కొన్ని విశేషణాలు వ్రాయబడ్డాయి. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం, ఆంగ్లంలో చెప్తాను, ప్రే విదౌట్ ఫెయింటింగ్ అని వ్రాయబడి ఉంది. కొలస్సి రోమాపత్రిక 15వ అధ్యాయం 30వ వచనం, స్ట్రైవింగ్ ఇన్ ప్రేయర్, ప్రార్థనలో పోరాడము అని. కొలస్సి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో లేబరింగ్ అంటే ఒక కూలివాడు ప్రయాసపడినట్లు ప్రార్థనలో మనము ప్రయాసపడాలి అని. తెస్సలోనీయులకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, ప్రే వితౌట్ సీజింగ్, ఎడతెగక ప్రార్థన చేయుడి. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనాలు, ప్రేయింగ్ ఆల్వేస్, ఎల్లప్పుడూ ప్రార్థించమని. మార్క్స్ వార్త 13వ అధ్యాయం 33వ వచనం, వాచ్ అండ్ ప్రే, కనిపెట్టి ప్రార్థన చేయాలి. అంటే అర్థం ఏమిటి? శత్రువు నా జీవితంలోనికి
ఎట్లా ప్రవేశిస్తున్నాడు, నా కుటుంబ జీవితంలోనికి వాడు ఎట్లా ప్రవేశిస్తున్నాడు, నా సంఘ జీవితంలోనికి ఎట్లా ప్రవేశిస్తున్నాడు కనిపెట్టి ప్రార్థించాలి అని. యాకోబు కన్నీటితో ప్రార్థించెను. యాకోబు ప్రార్థించిన స్థలము పేరు యబ్బోక్ అని ఉంది. యబ్బోకు అనేది హెబ్రీ భాష మాట. యబ్బోకు అనగా హృదయమును కుమ్మరించుట అని, అంటే కుమ్మరించినాడు. యబ్బోకు అంటే కుమ్మరింపు. ఆయన తన హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించెను. అది ఆశీర్వాదాన్ని తెచ్చే స్థలం. ఎక్కడైతే మనం నిజముగా ప్రార్థిస్తామో, ఆయనకు నిజముగా ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనలను దేవుడు వింటాడు. మనం నిజముగా ప్రార్థించే ప్రార్థనలు చెయ్యాలి. తర్వాత 27వ వచనం, ఆయన నీ పేరేమి అని అడగగా, యాకోబు పేరు దేవునికి బాగా తెలుసు. నీ పేరేమిటి అని యాకోబును దేవుడు అడుగుచున్నాడు. అది బహు విచిత్రమైన ప్రశ్న. మనందరి పేర్లు దేవునికి తెలుసు, మన ఇంటి పేర్లు కూడా దేవునికి తెలుసు. మరి నీ పేరేమిటని అడగడంతో ఏమిటి అర్థం? ఎందుకు అర్థం అంటే, ఇదే గ్రంథంలో 25వ అధ్యాయం 27వ అధ్యాయం మనం చదివితే అక్కడ ఒక వింతైన సంగతి వ్రాయబడి ఉంది. ఏమిటంటే, యాకోబు ఏశావు వీరిద్దరూ తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు తల్లికి, నేను చిన్నవాణిని ఆశీర్వదిస్తాను అని. అంటే దేవుడు పక్షపాత అని అనిపిస్తుంది, కానీ ఈ చిన్నవాడు ఏమవుతాడో దేవునికి తెలుసు. ఆ మనిషి గొర్రెల కాపరి అయినాడు, పెద్దవాడు వేటకాడు అయినాడు. వేటకాడు సైతానునికి సాదృశ్యం. వేటకాడు చంపాలి అంటాడు, కాపరి ప్రాణం ఇచ్చి కాపాడాలి అంటాడు. కాబట్టి యాకోబు కాపరి, యేసు ప్రభువుకు సాదృశ్యమైన వాడు. ఏశావు హంటర్, వేటకాడు, వాడు శత్రువుకు సాదృశ్యం. అందువల్ల ఏమన్నాడు, ఈ చిన్నవాణిని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆ సంగతి ఆమె తన భర్తకు చెప్పింది కానీ ఇస్సాకు ఏశావును ప్రేమించడానికి ప్రారంభించినాడు. ఏశావును ఆశీర్వదించాలి అనుకున్నాడు. ఎందుకనగా ఏశావు అడవుల్లోనికి వెళ్ళి జింకలను వేటాడి మంచి జింక మాంసం చేసేవాడు. ప్రతి దినం వాళ్ళ నాన్నగారికి మాంసం కూర తెచ్చిపెట్టేవాడు. ఆ మాంసానికి మరిగి ఈ ముసలాయన దేవుని చిత్తానికి విరోధంగా ఆలోచించినాడు. దేవుడు అంటున్నాడు, నేను యాకోబును ఆశీర్వదిస్తాను అని. ఇస్సాకు అంటున్నాడు, నేను ఏశావును ఆశీర్వదిస్తున్నాను అని. దేవుని చిత్తానికి మానవుని చిత్తానికి ఎప్పుడూ ఇదే పోరాటం. ఈ మాంసం తినడము, కళ్ళు చీకట్లు కావడం, మాంసం తినడము, కళ్ళు చీకట్లు కావడం. ఎందుకు కళ్ళు చీకట్లు అవుతున్నాయి? దేవుని చిత్తానికి విరోధంగా ఈ ముసలాయన ఆలోచిస్తూ ఉన్నాడు. మాంసం తిని 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 కళ్ళకు పొరలు వచ్చేసినాయి. ఇంకా మనుషులు కనపడడం లేదు, ఒట్టి ఊరికి అట్లా వేలుకు కనపడతా ఉంది. ఇంకా అది కూడా పోద్దేమో అనుకున్నాడు ఈ ముసలాయన. అందుకని హృదయం నిండి నోరు మాట్లాడుతుందట. హృదయంలో అది ఎన్ని రోజులు దాచిపెట్టుకుంటావు, అది బయటకు వచ్చేసింది. అబ్బాయిని పిలిచి, ఏశావు నిన్ను నేను ఆశీర్వదిస్తాను రా అన్నాడు, అనేశారు. కానీ ఏం షరత్తు, కండిషన్ ఏం తెలిసిన, జింక మాంసం కూర అన్నాడు. నువ్వు జింక మాంసం కూర తెచ్చి అది తిని నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. వీడు జింక మాంసం తీసుకురావడం పెద్ద కష్టం కూడా లేదు. మంచిది డాడీ, నేను ఇదిన మంచి జింక మాంసం కూర నీకు తీసుకొని వస్తాను అని. ఆ మాట వీళ్ళ అమ్మ విన్నది, ఇస్సాకు భార్య. ఈ ముసలోడికి ఏమి ఇట్లటి బుద్ధి పుట్టిందే, నేను ఇదివరకే చెప్పాను దేవుడు ఈ అబ్బాయిని ఆశీర్వదిస్తున్నానని, కానీ ఈయన ఇట్లా తిరిగినాడే అని ఆమెకి, అబ్బా దేవా నీకు ఎవరు సాయం చేస్తారు, నేను సాయం చేస్తాలే అని ఆమె ముందుకు వచ్చింది. ఎట్లా ముందుకు వచ్చింది, యాకోబు నేను చెప్పినట్లు నువ్వు చేయాలరా అన్నది. 2 చిన్న గొర్రె పిల్లలు నువ్వు డ్రెస్ చెయ్యి, మాంసం తీసుకురా. మీ నాన్నగారికి ఎలాంటి మసాలా కూర ఇష్టమో నాకు తెలుసు, నేను మంచి మాంసం కూర చేస్తాను, నువ్వు తీసుకెళ్ళి మీ నాన్నగారిని నా ఆశీర్వదిస్తాడు రా అన్నది. యాకోబు అన్నాడు, మమ్మీ ఒకవేళ కనుక్కుంటే, నేను ఏశావు కాదు యాకోబునని కనుక్కుంటే ఆశీర్వాదానికి బదులు శాపం వస్తుంది కదా మమ్మీ అన్నాడు. ఆమె అన్నది, ఆ వచ్చే శాపం నా నెత్తి మీదకి రానిలేరా, నువ్వు నేను చెప్పాడు చేయన్నది. అందుకని వాడు గొర్రె పిల్లలు తెచ్చి మాంసం కూర తెచ్చి త్వరగా వండేశారు. ఇంట్లోనే గొర్రె పిల్లలు ఉన్నాయి కదా. అప్పుడు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చాడు. ఈ మేక చర్మం వేసుకున్నాడు, వెంట్రుకల మాదిరి వచ్చి, నాన్నగారు మాంసం కూడా రెడీ అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నా కుమారుడా ఇంత త్వరగా జింక ఎట్లా దొరికిందిరా నీకు అన్నాడు. అంటే నాన్నగారు దేవుడే ఆ జింకను ఎదురు పంపినాడు అంటే వీడు. అంటే ఇస్సాకు అనుకున్నాడు, చూడు దేవునికి కూడా తెలుసు నాకు జింక మాంసం అంటే, అందుకని జింకనే పంపినాడు ఈయన అని అనుకుని దగ్గరికి రా అబ్బాయిని, ఇంతకు నీ పేరేమిట్రా అని అడిగినాడు. అడిగితే యాకోబు అన్నాడు,
నాన్నగారు నా పేరు ఏశావ్ అన్నాడు. అరే వీని స్వరమేమో యాకోబు స్వరం, వీడు ఏశావ్ అంటున్నాడే అని మళ్ళీ రెండోసారి అడిగినాడు. నీవు నిజముగా నా జ్యేష్ఠ కుమారుడవైన ఏశావా అన్నాడు. అవును డాడీ, నేను నీ నిజమైన జ్యేష్ఠ కుమారుడైన ఏశావునని. అప్పుడు మళ్ళీ ముసలాయనకు ఒక అనుమానం వేసింది, వీని స్వరం మరి ఎందుకు ఇట్లా ఉందని. మళ్ళీ అనుకున్నాడు, వీడు జింకల కొరకు గట్టిగా అరిచినాడేమో, అడవుల్లో గొంతు రాసిపోయింది అనుకున్నాడు. అట్లయితే తీసుకురా మాంసం కూర అన్నాడు. మాంసం కూర తెచ్చాడు, ప్రార్థన కూడా చేయలేదు, మింగేసినాడు. మింగే ఆశీర్వదించినాడు. ఆశీర్వదిస్తానే ఇంకా వాళ్ళ అమ్మ చెప్పింది, అబ్బాయి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే వాడు వస్తే నేను చంపేస్తాడని. ఆ మనిషి వెళ్ళిపోయాడు. అంత లోపల ఏశావు ఆ దినం స్పెషల్ మాంసం కూర చేశాడు. పాపం చాలా మసాలా వేసి వాళ్ళ నాన్నగారికి దగ్గరికి తెచ్చి, నాన్నగారు జింక మాంసం రెడీ అన్నాడు. అనే లోపల బైబిల్ ఏమో తెలిసిన, ఆయన గడగడ వణికిపోయాడట. ఆశీర్వాదం పోయింది అప్పుడే, మీ తమ్ముడే తీసుకెళ్ళినాడు అని. ఇంతకు ముందు వచ్చింది ఎవడు రా అన్నాడు. నేను కాదు డాడీ అన్నాడు. అట్లయితే వాడు యాకోబు, వాడిని ఆశీర్వదించినాను, ఇంకా ఆశీర్వాదం నిజమే అని అన్నాడు. అది సీన్ అక్కడ. ఇక్కడ కూడా అదే సీన్. వాళ్ళ నాన్నగారు అడిగినట్లే పరలోకపు నాన్నగారు అడుగుతున్నాడు, అబ్బాయి నీ పేరేమిటి అని. ఇప్పుడు చెప్పగలడా యాకోబు, నా పేరు ఏశావు అని. కండ్లను కలగజేసిన వాడు కనకుండునా, చెవులను నిర్మించిన వాడు చునకుండునా. ఆ సీన్ అంతా జ్ఞాపకం వచ్చింది మన యాకోబుకు. ఏ సీను? గొర్రె మాంసము, తర్వాత వాళ్ళ నాన్న అడగడము, రెండోసారి అడగడము, ఆశీర్వాదాన్ని పొందడం. అందుకని దేవుడు అడిగినప్పుడు, దేవా నీకు కళ్ళున్నాయి, మా నాన్నగారికి లేవు, కాబట్టి ఆయన్ని మోసం చేయగలిగిన, నిన్ను మోసం చేయలేను, నా పేరు యాకోబే అన్నాడు. అది ఆశీర్వదింపబడే స్థలం. ఎక్కడైతే మనం యథార్థంగా దేవుని సన్నిధిలో మన పాపములను మనల్ని ఒప్పుకుంటామో అక్కడ దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన అబద్ధాలు ఆడలేదు, ఉన్నది ఉన్నట్లు తన పేరును తాను ఒప్పుకున్నాడు. అందువల్ల ఎప్పుడైనా ప్రార్థనలకు మీరు వెళ్తే దేవుని సన్నిధిలోనికి ఒంటరిగా దేవుడు అడుగుతాడు, ఏమ్మా నీ పేరేమిటని. నువ్వు అబద్ధాలు చెబుతా ఉంటే, ప్రభువా నా పేరు అబద్ధికురాలు. నిన్ను అడుగుతాడు నీ పేరేమిటి అని. నువ్వు మోసగాడు అయితే, తండ్రి నా పేరు మోసగాడు, నేను దొంగను. ఏది నీ పరిస్థితో అది ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు క్షమిస్తాడు. యాకోబు నిజమైన ఒప్పుకోలు చేసెను, త్రూ కన్ఫెషన్ అంటారు. అప్పుడు దేవుడు ఆయన్ని ఆశీర్వదించను. అది రహస్యం. ఎప్పుడు వెళ్ళినా దేవుని సన్నిధిలోనికి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ దినం నేను అబద్ధికున్నా, ఈ దినం నేను మోసకారినా, ఈ దినం నేను చెడ్డవాడినా, ఈ దినం నేను చెడ్డదాననా అని ఎరిగి ఆ విషయం ఆయనకు చెప్పాలి. అప్పుడు 1 యోహాను 1:9 వస్తుంది. మన పాపములను మనం ఒప్పుకొని నేరా, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. మన పాపములను ఆయన క్షమిస్తాడు, సమస్తమైన దుర్నీతి నుండి ఆయన మనల్ని కడుగుతాడు, బాగు చేస్తాడు. కాబట్టి అది ఒప్పుకోవాలి. ఇక్కడ చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు. ఒక ఉదాహరణ ఒకటి చెప్తాను. ఒక ఊరిలో ఒక ఆమె గ్రామంలో ఉంది. ఆమెకు పిల్లలు పుట్టడం చనిపోవడం 7 మంది చనిపోయారు. మళ్ళీ ఆమె 8వది గర్భవతి అయింది. ఆ పిల్లోడైనా బతుకుతాడో చచ్చిపోతాడో అని భయం. అప్పుడు ఆమె ఏం చేసిందంటే ఊర్లో ఉండే దేవాలయాలన్నిటికీ వెళ్ళింది, అన్ని స్థలాల్లో మొక్కుబళ్ళు చేసుకున్నది. ఇంకా ఆఖరణ ఒక పెద్ద దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆమె నిలబడింది ఆ బొమ్మ దగ్గర. ఆ బొమ్మకు చెప్తా ఉంది, ఇప్పుడు నేను 9వ మాసం, ఇది 8వ బిడ్డ, ఈ బిడ్డకి బ్రతికితే ఆ దేవతకు చెప్తుంది, ఓ దేవత నేను మా భూములమ్మి డబ్బంతా నీకే ఇస్తాను, మా ఎద్దులమ్మి మీకే ఇస్తాను, నా వడ్డానం తీసి నీకు ఇస్తాను, నా గొలుసులు తీసి నీకు ఇస్తాను, అన్నీ నీకు ఇస్తాను అని చెప్తా ఉంది. అంతలోపల భర్త వచ్చి ఏమిటి ఈమె ప్రార్థన చేస్తుందని విన్నాడు. వింటే ఇది ఇస్తా అది ఇస్తా అంటే ఆమెను పిలిచి ఇదే అన్నాడు, చూడు తగిన బిడ్డ బతికితే నీ వడ్డానమి, నీ గొలుసులు, నీ కాళ్ళ గొలి, ఎద్దులు భూములు అవి ఇచ్చేది లేదన్నాడు. అని లోపల ఆడ బొమ్మ ఉంది కదా, ఈయన ఇక్కడ ఉన్నాడు, ఆయన చూసి అట్లా అన్నది. అంటే ఉత్తది ఎవడిస్తాడు, ఎద్దులు ఇచ్చేది లేదు, గొలుసులు ఇచ్చేది లేదు, టోపీ పెడుతున్నా ఆమెకు అని. అది ట్రూ కన్ఫెషన్ కాదు, అది నిజమైన కన్ఫెషన్ ఎట్లయింది అంటే దేవుణ్ణి ఏదో మోసం చేయడానికి అట్లా కొంతమంది ఆయన దగ్గర ఆశీర్వాదాన్ని పొందటానికై నాలుకలు తిప్పడానికి కుదరదు. అందుకని ట్రూ కన్ఫెషన్ అంటే ఉన్నది ఉన్నట్లు ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. అక్కడ దేవుడు ఆశీర్వదించును. అది ఆ తర్వాత దేవుడు అన్నాడు, నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు అని చెప్పాను. ఆ స్థలంలో యాకోబు అనే మోసగాడు, యాకోబు అనే పోరాడువాడు ఇశ్రాయేలు రాజకుమారుడుగా మారిపోయెను. మనం కూడా ఎప్పుడైతే మన పాపములను మనం ఉన్నట్లు ఒప్పుకున్నప్పుడు మన పేర్లు కూడా మారిపోతాయి. యోహాను సువార్త 8వ అధ్యాయం
44వ వచనం. మన పేర్లు అపవాది పిల్లలు, సైతానుని పిల్లలు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం నుంచి చదివితే మన పేరు సర్పసంతానము, అంటే పాం పిల్లలు అని. ఇవి మన పేర్లు. కానీ ప్రభు నమ్మినప్పుడు మన పేర్లు మార్చబడును. ఇశ్రాయేలు అనే ఈ మనిషి పేరు మనకు కూడా ఇవ్వబడింది. ఎక్కడ ఇవ్వబడింది? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6 నుండి 9 వరకు చదివితే మనం కూడా రాజులైన యాజక సమూహము అని. తర్వాత బైబిల్ గ్రంథంలో రోమాపత్రిక 8వ అధ్యాయం 16వ వచనం దేవుని పిల్లలు. రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం దేవుని కుమారులు. రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం దేవుని వారసులు. 1 కొరింథీ 3వ అధ్యాయం 9వ వచనం దేవుని జతపనివారు. 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం దేవునితోటి యాజకులు అని వ్రాయబడింది. ఇన్ని పేర్లు కొత్తవి మనకు ఇవ్వబడేను. ఆ స్థలము మనము ఆశీర్వదింపబడే స్థలం. మనిషి మారిపోయాను. యాకోబు ఇశ్రాయేలు ఆయను, అది 6వది. ఇంకా 7వది నీ పేరు దయచేసి తెలుపుమనెను. ఇప్పుడు యాకోబు దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా నా పేరు అడిగితే నేను చెప్పాను, ఇప్పుడు నీ పేరు చెప్పు అంటున్నాడు. అంటే అర్థం ఏమిటంటే ఆయన యొక్క జ్ఞానంలో ఆయన ఎదగాలి అనుకున్నాడు. అది మంచి డిజైర్. మనకు అలాంటి ఆలోచన ఉండాలి. ఇన్నేళ్ళ ప్రభువు నమ్మి ఎంత మటుకు ప్రభువులో మనం ఎదిగినాం, ఎంత మటుకు ఆయన గురించి మనం ఎరుగుతాము. కాబట్టి ఆయన ఎవరు, నాకు ఏమై ఉన్నాడు అనే జ్ఞానంలో మనం ఎదగాలి అట. అందుకని నేను ఒక ఉదాహరణ మీకు బాగా అర్థమయ్యేటట్లు చెప్తాను. ఒక పర్యాయం ప్రభు ఒకరింట్లో ఉన్నాడు. మరి అనే వేరే గదిలో రూమ్లోకి వెళ్ళి అక్కడ అత్తరుబుడ్డి ఉన్నింది. అది తీసుకొచ్చి పగలగొట్టి ఆయన పాదాలకు అత్తరు ఆమె పూసింది. పూసినప్పుడు అక్కడంతా కొంచెం గలాటాలు వేసింది. ఏమన్నారంటే శిష్యులు, అది అమ్మింటే 10,000 రూపాయలకు వచ్చు, ఆ 10,000 రూపాయలను పేదవాళ్ళకి ఇచ్చింటే బాగుండు కదా, ఆమె వేస్ట్ చేసిందని. అది వాడు వాడిన మాట, వేస్ట్, అది వేస్ట్ అయిపోయింది అన్నాడు. ఎవరన్నారు అది? ఇస్కరియోతు యూదా. శిష్యులు కూడా ఒప్పుకున్నారు వాడు చెప్పిన మాట. ఇప్పుడు వాళ్ళిద్దరిని ఇక్కడికి రమ్మందాం, మరియాని పిలుద్దాం. మరియా, వీళ్ళు నువ్వు చేసిన పని అంతా వేస్ట్ అంటున్నారు. నువ్వు ఆ లోపలికి వెళ్ళి అత్తరుబుడ్డి తెచ్చావు, అది 10,000 రూపాయలు. ఆ అత్తరుబుడ్డి తెచ్చి ఆయన పాదాలకు అత్తరుబుడ్డి మేందమా, అంత వేస్ట్ కదా అని ఆమెను అడిగితే ఆమె ఇట్లా చెప్తుంది, బ్రదర్ ఆ బుడ్డిని నేను చూసిన అత్తరుబుడ్డి, అది 10,000 రూపాయలు నిజమే. కానీ మళ్ళీ ఈ ప్రభువుని చూసినాను, ఈయన 10,000 రూపాయల కంటే విలువైన వాడు అని నాకు తెలుసు. కాబట్టి అత్తరుబుడ్డి నేను పగలగొట్టినాను అన్నది. ఇస్కరియోతు యూదా, నువ్వేమంటావు, ఎందుకు వేస్ట్ అని అంటున్నావు అంటే వాడు చెప్పేది ఏమిటంటే, చూడు బ్రదర్, అది 10,000 రూపాయలు అత్తరుబుడ్డి, ఇక్కడ కూర్చున్న మనిషి 30 రూపాయలే. 30 రూపాయల విలువైన వాడికి 10,000 రూపాయల బుడ్డి పగలగొట్టడం వేస్టా కాదా అంటాడు. వాడు ఆయన్ను 30 రూపాయలకే అమ్మేశాడు. కాబట్టి వాడు ప్రభు యొక్క జ్ఞానములో ఎదిగినవాడు కాడు. మరియ ప్రభు యొక్క జ్ఞానములో ఎదిగిన సహోదరి. అట్లానే మనం కూడా ఆయన ఏమై ఉన్నాడు, నాకు ఎంత మటుకు ఆయన తెలుసు అని మనం ఎదగాలి. అసలు వీడు ఇస్కరియోతు యూదా అనే మాటకు అర్థం కూడా వేస్ట్ కుమారుడు అని దాని అర్థం. అంటే వాడు వేస్ట్, వాని లైఫ్ వేస్ట్ చేసినాడు, ఆపర్చునిటీస్ వేస్ట్ చేసినాడు, వాని ఆత్మను వేస్ట్ చేసినాడు, ప్రాణాన్ని వేస్ట్ చేసినాడు, ఆఖరికి ఉరేసుకొని చచ్చాడు. వాని పేరుకు తగ్గ జీవితాన్ని వాడు జీవించెను. కాబట్టి వాడు వేస్ట్ అని ఆ మాట పడతాడు. వాని పేరే వేస్ట్ కుమారుడు అని మూల భాషలో అర్థం. అది అట్లా అయింది. కాబట్టి మనం కూడా దేవుని దగ్గర ఏమనగాలి, ప్రభువా నేను మీ జ్ఞానములో ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలి, నాకు మీ జ్ఞానములో ఎదగటానికి సహాయం చేయి. 2 పేతురు 1వ అధ్యాయం 18వ వచనం, ఆయన యొక్క కృపయందును ఆయన జ్ఞానమందును మనము రోజు రోజు ఎదగాలట. అట్లాంటి ఆశ రావాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు అనేది మనకు కూడా ఆశ, ఆకలి, దప్పిక ఉండాలి. అప్పుడు మనము ఎదగగలం. ఆ స్థలము దేవుడు మనల్ని ఆశీర్వదించే స్థలం. మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. మనకు ప్రభు యొక్క జ్ఞానములో ఎదగటానికి కొంచెమన్నా డిజైర్ ఉందా, అది కొంచెమైనా ఆసక్తి ఉందా? ఆసక్తి ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆ స్థలంలో ఆశీర్వదించును అని దాని అర్థం. తర్వాత ఆయన నేను దేవుణ్ణి చూచి తిని అని అన్నాడు. దేవుణ్ణి ఎవ్వరు చూడలేదు. 1 తిమోతి 6వ అధ్యాయం 16వ వచనం వరకు చదివితే దేవుడు ఆత్మ కాబట్టి ఎవరు చూడలేదు. మరి నేను చూచినాడు అంటాడేమిటి? ప్రాచీన నిబంధనలో ఎవరైనా దేవుణ్ణి చూచినాను అంటే అది యేసు ప్రభువులు అని. అంటే యేసు ప్రభువును చూచిన వారే దేవుని చూసినట్లు. దేవుడు మనం చనిపోయినంత వరకు ఆయన్ని చూడం. ఏది ఎట్లయినా దేవుని సన్నిధిని యాకోబు అనుభవించను, దేవుడు ఆయన్ని ఆశీర్వదించను.
అంటే ఆశీర్వదించాడు. కానీ ఈ 400 మందితో వాళ్ళన్నా వచ్చాడా లేదా? రానే వచ్చాడు. వస్తానే 20 సంవత్సరముల యొక్క శత్రుత్వం ఒక్క రాత్రి ప్రార్థనతో పటాపంచలైపోయింది. ఆ అన్న వచ్చి, తమ్ముడు నీకేమైనా సహాయం చేయాలన్నా అన్నాడు. ఈ పిల్లలంతా ఎవరు రా అని అడిగాడు. వాళ్ళని ముద్దుకున్నాడు. ఇన్స్టెడ్ ఆఫ్ కిల్లింగ్ హీ కిస్ దెమ్. చూడు ఎట్లా మారిపోయింది. అందువల్ల సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం, సామెతలు 16:7లో ఒకని ప్రవర్ధన దేవునికి అది అంగీకారమైన ఎడల వాని శత్రువులను సైతము వానికి మిత్రులుగా చేయును. ఆ రాత్రి ప్రార్థనను బట్టి 20 సంవత్సరాల శత్రువు యాకోబుకు మిత్రుడు కాగలిగాను. అట్లానే మీకు ఎవరైనా శత్రువులు ఉంటే వాళ్ళు మీకు మిత్రులుగా కావాలి అంటే సరిగా ఒక ప్రార్థన ఒక రాత్రి చేస్తే దేవుడు వారిలో మార్పును కలుగ చేయగలడు. అది ఆశీర్వదింపబడే స్థలం. యెహోవా ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటెన్నటికి ఆశీర్వదింపబడి ఉండును. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, దేవుడే గనక ఆశీర్వదిస్తే ఆశీర్వాదము నిత్యమైనది. ఆశీర్వాద రహస్యాలని గురించి మేము క్లుప్తంగా ధ్యానించితిమి. ఇవి మా హృదయాలలో మీరు పదిలపరచండి. మేము మీ ఆశీర్వాదమును కోరుచున్నాం. మీరు ఏ స్థలములో యాకోబును ఆశీర్వదించుతారో ములను అందరినీ ఆ స్థలానికి నడపండి. యేసు ప్రభు పేరట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.